రహస్య దానాల గురించి మీకు తెలుసా? దానం అంటే పేదలకు, అవసరమైన వారికి, నిర్ణీత వ్యక్తులకు ఏదైనా ఇవ్వడం. ఇందులో ఆహారం, డబ్బు, వస్తువులు, ఏదైనా సహాయం, ఇలా ఏవైనా ఉండవచ్చు. అయితే దానాలను రహస్యంగా పరిగణించేవారు అప్పట్లో. దాదాపు అన్ని మత గ్రంథాలలో భాగవత పురాణం, అగ్ని పురాణం, మహాభారతం, మనుస్మృతి ఇలా అన్ని గ్రంథాలలో దానాల గురించి వివరించారు. రహస్య దానాలంటే కుడి చేతితో ఇచ్చిన విషయం ఎడమ చేయికి కూడా తెలియకూడదు అని అర్థం. నిజానికి ఇలా ఇచ్చేదాన్ని నిజమైన దానం అని కూడా అంటారు. రహస్య దానాలు చాలా పుణ్య ఫలితాలను ఇస్తాయి. రహస్య దానం చేసిన వారు జీవితాంతం ధర్మాన్ని అనుసరించినట్టే. రహస్య దానాల గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటే మీరు ఆ దారిలో నడుస్తారు. హిందూ మతంలో దాన ధర్మాన్ని, సద్గుణం, కరుణ, మనిషి శుద్ధిగా ఉండటం మొదలైన మంచి గుణాలకు ప్రతిరూపంగా చెబుతాం. హిందూ మత గ్రంథాలలో ఉన్నతమైనది, అత్యంత గొప్ప ఫలితాలను ఇచ్చేదిగా దానం. కానీ నేటి కాలంలో రహస్య దానం అనేది ఎక్కడా కనిపించట్లేదు. దానమంటే ఇకపై దానం చేసే వస్తువులపై ఎటువంటి హక్కు మనకు ఉండదు. మత గ్రంథాలు, పురాణాలలో చాలా దాతల కథలు ఉంటాయి. కానీ నేటి కాలంలో ఈ దానంకు గల పూర్తి అర్థాన్ని తెలుసుకోకుండానే దానాలు, విరాళాలు ఇస్తుంటారు. భగవద్గీత ప్రకారం ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా సరైన సమయంలో, సరైన స్థలంలో, సరైన వ్యక్తికి విధిగా ఇచ్చే దానం సాత్విక దానం. భగవద్గీతలో వివరించబడిన ఈ సాత్విక దానం వివేకవంతమైన దానానికి అత్యంత స్వచ్ఛమైన రూపంగా పరిగణించబడుతుంది. ఇక్కడ దాతకు అహం ఉండదు, కానీ కరుణ మాత్రమే ఉంటుంది. అంటే దాతకు కరుణ మాత్రమే ఉండాలి, అహంకారం ఉండకూడదు. కానీ నేటి కాలంలో మనిషికి అయినా, జంతువుకి అయినా, ఎవరికి అయినా ఏదైనా ఇచ్చే ముందు ఫోన్ కెమెరా ఆన్ చేయకుండా ఏదీ చేయరు. దీన్ని దానం అని అనడం చాలా తప్పు. మత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఇలా చేయడం దానం తీసుకునే వారిని అవమానించినట్టేనట. గరుడ పురాణం, మనుస్మృతి వంటి మత గ్రంథాలలో ప్రచారం లేదా స్వార్థం కోసం చేసే దానాలు, విరాళాలు వాటి ద్వారా దక్కవలసిన పుణ్యాన్ని తగ్గించేస్తాయి. మనుషులకు అయినా, జంతువులకి అయినా ఏదైనా ఒక ప్రయోజనం కోసం దానాలు, విరాళాలు ఇవ్వటం మంచిదే, కానీ దాన్ని బయటకు తెలిసేలా చేయడం తప్పు. ఇలా చేసిన దానం వల్ల కలిగే ఫలితం ఎంతో కొంత ఉంటుంది, కానీ రహస్య దానం వల్ల కలిగే ఫలితం మాత్రం ఇలాంటి దాని వల్ల లభించదు. దానం మనస్ఫూర్తిగా ఎవరికీ చెప్పకుండా చేయడమే ఉత్తమం. ఓం నమః శివాయ. లోకా సమస్త సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.